హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏడీఎం సినిమా హీస్ అండ్ హియర్స్ వెబ్ సిరీస్ రివ్యూ. ఈ వీడియోను ఒక లైక్ చేసి కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ సిరీస్లో టోటల్గా 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 40 నుండి 45 మినిట్స్ ఉంటుంది. టోటల్ రన్ టైం వచ్చేసి 4 hours 21 minutes ఉంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. అండ్ ఈ సిరీస్ని ఫ్యామిలీతో అయితే చూడలేము. న్యూడిటీ అండ్ అడల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఒంటరిగా మాత్రమే చూడండి. ఈ సిరీస్లో ఆ కిల్లర్ ఎవరు అనేది మాత్రం అసలు గెస్ చేయలేము. ఈ పాయింట్ ని చాలా బాగా రాసుకున్నారు. ఈ సిరీస్ లో 2 రకాలుగా చూపిస్తారు. ఒకటి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కిల్లర్ ఎవరు అనేది మనకు చూపిస్తారు, కానీ అతను కిల్లర్ కాదు. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ క్యారెక్టర్స్ లో ఎవరు చేశారనేది చూపిస్తారు. ఈ పాయింట్ వల్ల కొంచెం బాగానే ఉంది అనిపించింది. సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక అడవి మధ్యలో ఒక అమ్మాయిని 40 సార్లు కత్తితో పొడిచి చంపేస్తారు. ఆ అమ్మాయిని చంపింది ఎవరు అని డిటెక్టివ్ జాక్ అండ్ యానా అనే ప్రెస్ రిపోర్టర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్, కానీ కొన్ని కారణాల వల్ల వీళ్ళిద్దరూ కలిసి ఉండరు, విడివిడిగా ఉంటారు. అయితే ఆ అమ్మాయిని చంపింది ఎవరు అనేది బేసిక్ స్టోరీ లైన్. రైటింగ్ పరంగా బాగానే ఉన్న స్క్రీన్ ప్లే మాత్రం స్లోగా ఉంది. కిల్లర్ ని అయితే గెస్ చేయలేము. రన్ టైం కొంచెం తగ్గాల్సింది. 3rd and 4th and 5th ఎపిసోడ్ స్లోగా అండ్ లాగ్ గా అనిపించింది. 6th ఎపిసోడ్ మాత్రం ఓకే అనిపించింది. 1st and 2nd ఎపిసోడ్ మాత్రం బాగున్నాయి. అయితే మధ్యలో చాలా లాగ్ అనిపించింది. లాగ్ అయితే ఫీల్ అవుతాము. రొటీన్ ఇన్వెస్టిగేషన్ స్టార్టింగ్ బాగానే ఉన్న 3rd ఎపిసోడ్ నుండి స్లో అనిపిస్తుంది. క్యారెక్టర్స్ ని మాత్రం బాగా రాసుకున్నారు. ఓవరాల్ ఈ సిరీస్ నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. కొన్ని సీన్స్ బాగున్నాయి అంతే. అండ్ లాస్ట్ లో ట్విస్ట్ మాత్రం బాగుంది. 60% ఓకే అనిపించిన సిరీస్, 40% మాత్రం బోరింగ్ అనిపించింది. సిరీస్ అయితే ఫ్యామిలీతో చూడలేం ఫ్రెండ్స్. మరి మీరు ఈ సిరీస్ ని చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. మరిన్ని సిరీస్ అండ్ మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.